డబ్బులు తీసుకుంటారా? దీనికంటే పరిస్థితులు అట్లా వచ్చినాయి. పాయింట్ ఆయన ఏంది, ఇంకొక రెడ్లు ఆయన ఏంది, ఇవన్నీ చెప్తున్నాయి కాదు, పాడు కాదు. ఎందుకు గుల్ల చేశాడు పెడితే జనాన్ని. ఇప్పుడు తిని తినక కష్టపడి చేసుకొని ఇచ్చిన వాళ్ళు, అల్లారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తీసుకున్న మాట పడకూడదు అని చెప్పేసి ఉన్నది కథ అమ్మది పోతే పోయింది, మా కష్ట జరిగిపోయిందని నేను అమ్మది కడుపున మాట పడకూడదు. ఇప్పుడు అబ్బాయి వెంకటేష్, ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకోవటం కాదయ్యా. ఇప్పుడు ఇచ్చినోడు ఏమనుకుంటాడు, నాకు వడ్డీతో సహా వస్తాయి, ఆశ ఉంటది, నేను ఖర్చు పెట్టుకోలేక ఇచ్చానా అని ఇచ్చినోళ్ళు అనుకుంటారు. నేను దెబ్బతిన్నాను, దెబ్బతిని ఉండదు అమ్ముకొని ఇస్తున్నాను నిజాయితీగా నువ్వు అంటున్నావు. నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ మనసుకు వాళ్ళు ఏమనుకుంటారు, వడ్డీతో సహా ఇప్పుడు ఆయన అవసరమై తీసుకున్నాడు కానీ మేము పోయి ఇయ్యలేదుగా, నాకు కావాలంటే ఇంకొక కాడ తెచ్చిపెట్టాము, తెచ్చిపెట్టినప్పుడు అవి ఇస్తే వాళ్ళకి అప్పు చెబుతాము. ఇవాళ మేము అడ్డం ఉండి ఇవాళ మేము కట్టాల్సి వస్తుందని వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుందిగా. మీకు తెలిసి అవును. ఇవాళ అసలు ఊళ్ళో దాదాపు 70% పైన డబ్బులు అంటే ఇచ్చేవాళ్ళు లేకుండా పోయింది. ఏం తాక మా ఊరు ఉంది ఇప్పుడు రంగారావు అది అవును. మా నాన్న వెళ్తే 15 లక్షలు చూడు. ఆ గౌరవం అనేది మన చిన్నపిల్లప్పుడు ఉందండి. ఎవరికాడన్నా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకున్నాం అనుకో, వాళ్ళు కానొస్తే మళ్ళా మన అన్నమాట ఇస్తే ఫలానా సుబ్బారెడ్డి గారు మళ్ళీ మనకు డబ్బులు ఇస్తాడు, మళ్ళీ మనం పెట్టుబడి పెట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పి ఆ మనుషులు చూస్తే వినయంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు. టయానికి లేదు లేట్ అయినా వచ్చి చెప్పిపోతారు. ఇవాళ అది ఎక్కడుందండి, డబ్బులు తీసుకున్న కాడి నుంచి వాడు తల పైకి ఎత్తుతున్నాడు, ఇచ్చినోడేమో ఒదిగిపోతున్నాడు. ఇవాళ సమాజం అట్ట తయారైపోయింది. ఒకళ్ళనే ఉంది. ఏందప్పయ్య రాండి పోదాం, ఎందుకు ఏమున్నాయి? ఎందుకంటే మన పరిస్థితి ఇచ్చుకుంటా వచ్చాము అయ్యాను. మరి ఇప్పుడేం ఎందుకంటే ఇప్పుడు అన్నట్టు నువ్వు వీలుగా ఇచ్చి రాదు కదా, రాకుండా మీరు ఇంటికాడే వల్ల తెలుసుకోవాల్సింది ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు రాకుండా ఉండాల్సింది. ఇక్కడికి వచ్చినాక అన్ని వ్యవహారాలు తేడా వస్తాయి. మీ ఇద్దరికి మాట కుదరట్లేదు. కుదరపోవడం వల్ల ఇప్పుడు చాలామంది ఉంటారు, ఉండేవాళ్ళకి చేయితే సరే అట్నే రాంగలో నీ అని అన్నారు. మీ ఇద్దరు కుదరట్లేదు. అంటే ఇగిపోతే దిగిపోతే ఏదో ఉండ ఇక్కడ పోలీసు అంత మనం కూడా మరి దాంతో తేడా పిక్కుపోండి. ఎందుకు అనుకోవాలా మనకే? ఇప్పుడు మన పరిస్థితి బాగలేనప్పుడు మనం ఏం చేస్తావు? ఆ మాట మనకు నువ్వేం చేస్తావు అనే పదం రాకూడదు. ఎందుకు రావాలి? ఊరు లేకపోతే ఊరు బయట భలేవాడు. ఎవరికి ఎందుకు ఉండరు? ఏ గ్రామం అయినా ధర్మం అనేది ఒకటి ఉంటుందనా? లేకుండా ఎట్టుంటది? ఇప్పుడు దానికి ఉంటారు ఒకటే. ఇప్పుడు ఇలా నీకని రేపు ఇంకొకటి కానీ ఏదో మాట్లాడుకొని చెప్పండి అప్పయ్య. ఎందుకు ఆదరణ వరకు బారు తలలు పెంచుకోకండి. ఎందుకు పెంచుకున్న కానీ మీకే ఇబ్బందులు. బయట చూస్తే తీసుకొచ్చానా?